మనకి ఈరోజు ఏషియా కప్ సంబంధించి మన ఇండియా స్క్వాడ్ అనౌన్స్ చేశారు కదా. సో దీంట్లో మన స్క్వాడ్ మొత్తం బాగానే ఉంది కానీ 15 మెంబర్స్ స్క్వాడ్. కాకపోతే మనకి కొంతమంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళకి చోటు దక్కిద్ది అని అనుకున్నారు కానీ మరి తీరా స్క్వాడ్ అనౌన్స్ చేసిన తర్వాత చూస్తే మరి వాళ్ళకి నిరాశ ఎదురైందని చెప్పాలి. సో దీంట్లో భాగంగా ఒక ముగ్గురు ప్లేయర్స్ కనుక మనం చూస్తే ఫస్ట్ వచ్చేసరికి సిరాజ్. సో అతనికి రెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ మనం చూసాం కదా, ఏకంగా ఇంగ్లాండ్ సిరీస్లో 185+ ఓవర్స్ వేసాడు. సో మరి అంత బాడీ మీద అంత ప్రెషర్ పెట్టకూడదని చెప్పేసి ఇప్పుడు ఏషియా కప్కి సిరాజ్ని దూరం చేసినట్టు కనిపిస్తూ ఉందన్నమాట. అయితే సిరాజ్ సంగతి పక్కన పెట్టేస్తే మిగతా కేఎల్ రాహుల్, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్. మరి శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే మొన్న ఐపీఎల్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దాని తర్వాత పంజాబ్ కింగ్స్ని కూడా ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. మరి ఇంత ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే T20లో అతనికి ఛాన్స్ ఇవ్వకపోవడం అనేది కొంచెం బాధాకరం అని చెప్పాలి. అయితే మరి శ్రేయస్ అయ్యర్ సంగతి పక్కన పెడితే మరి కేఎల్ రాహుల్ మొన్న ఇంగ్లాండ్ సిరీస్లో కూడా మనం చూసాం కదా, టెస్ట్ సిరీస్లో. సో మరి అక్కడ కూడా 500+ రన్స్ ఏమో చేసినట్టున్నాడు. అందరూ అనుకుంది ఏంది, మంచి ఫామ్లో ఉన్నాడు, ఖచ్చితంగా మరి ఏషియా కప్ రేస్లో ఖచ్చితంగా ఉంటాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే మరి కేఎల్ రాహుల్ కూడా మొండి చేయి చూపించడం జరిగింది అన్నమాట బీసీసీ. మరి ఏదైనా సరే మరి అంతకుముందు ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ని బట్టి మనకి T20లో తీసుకున్నారు కాబట్టి మరి ఐపీఎల్లో బౌలింగ్లో చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. దాని తర్వాత సాయి సుదర్శన్ చూసుకుంటే ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు. సో మరి వీళ్ళిద్దరు ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేసినా సరే వాళ్ళిద్దరిని ఇప్పుడు T20లోకి అయితే తీసుకోలేదన్నమాట ఏషియా కప్కి. అయితే మరి శశాంక్ సింగ్, రియాన్ పరాగ్, సో వీళ్ళిద్దరు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అక్కడ ఐపీఎల్లో. అయినా సరే వీళ్ళకి కూడా మొండి చేయి చూపించడం అనేది కొంచెం బాధాకరం అనే చెప్పాలి. సో ఏదేమైనా సరే మరి ఓవరాల్గా చూసుకుంటే మరి ఇక్కడ జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, అదేవిధంగా ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, అదేవిధంగా దాంతోపాటు సుందర్. సో వీళ్ళందరినీ కూడా వీళ్ళ 5గురిని స్టాండ్ బైగా పెట్టారనమాట.